ఆచార్య అంటుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే Egate P531. సో ఇది నార్మల్గా రెగ్యులర్ ప్రోడక్ట్ కాకుండా కొంచెం ప్రీమియం టైప్ అన్నట్టు. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. ఇందులో మనకు 4500 లూమినస్ ల్యాంప్ ఉంది. అండ్ దాంతోపాటు ఇందులో మనకు 690 ANSI నార్మల్గా పిక్చర్ క్లారిటీ పెంచడానికి యూజ్ అవుతుంది. మనకు నార్మల్గా అన్ని ప్రొజెక్టర్లో 690 ANSI ఉండదు. సో ప్రొజెక్టర్ కేటగిరీని బట్టి ANSI అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకు పిక్చర్ క్లారిటీ కూడా పెరుగుతూ వస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా ఇందులో మనకు 690 ANSI ఉంది. మనం ప్రీవియస్గా అన్బాక్స్ చేసిన ప్రొజెక్టర్లో ఓన్లీ 360 అలా 260 అలా ANSI ఉండేది. అంటే అది కొంచెం తక్కువ బడ్జెట్ కాబట్టి మనకు ANSI కూడా తక్కువ ఉంది అండ్ లూమినస్ కూడా తక్కువ ఉంది. మనకు బడ్జెట్ పెరిగే కొద్దీ ప్రొజెక్టర్లో ల్యాంప్ లైఫ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ల్యాంప్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అండ్ దాంతోపాటు ANSI కూడా పెరుగుతుంది. ANSI పెరిగే కొద్దీ మనకు పిక్చర్ క్లారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ ఇది మనకు 1080p నేటివ్ ప్రొజెక్టర్. ఇందులో మనకు 4K సపోర్ట్ కూడా ఉంది. ఇది మనకు 240 ఇంచెస్ వరకు ప్రొజెక్ట్ చేయగలదు. నార్మల్ ప్రొజెక్టర్తో కంపేర్ చేసుకుంటే మనకు ప్రీవియస్ ప్రొజెక్టర్స్ అన్ని 180 ఇంచెస్, 210 ఇంచెస్, 200 ఇంచెస్ వరకు ప్రొజెక్ట్ చేస్తాయి. సో ఇది మాత్రం మనకు 4500 లూమినస్ కాబట్టి అరౌండ్ మనకు 240 ఇంచెస్ వరకు స్క్రీన్ స్పేస్ అనేది ఇస్తుంది. ఇందులో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఇది బేసిక్ వేరియంట్ నేను తీసుకుంది అండ్ ఆండ్రాయిడ్ వేరియంట్కి ఈ వేరియంట్కి మనకు 2000 డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను ఎందుకు ఆండ్రాయిడ్ వేరియంట్ తీసుకోలేదంటే నార్మల్గా ఇప్పుడు వచ్చే ప్రొజెక్టర్లో ఆండ్రాయిడ్ వేరియంట్ అనేది 6 వర్షన్ కానీ ఆండ్రాయిడ్ ఓల్డ్ వర్షన్ 7 వర్షన్ కానీ అలా వస్తున్నాయి. దాని బదులు మనం Fire TV స్టిక్ కానీ లేకపోతే MI TV బాక్స్ కానీ లేకపోతే MI TV స్టిక్ కానీ లేకపోతే మీకు దొరికిన ఏదైనా ఆండ్రాయిడ్ బాక్స్ ఉంటుంది కదా, లేటెస్ట్ వర్షన్తో వచ్చేవి అవి తీసుకొని కనెక్ట్ చేసుకుంటే మనం ఇంకా బెటర్ ఆపరేటింగ్ సిస్టమ్ దొరుకుతుంది అండ్ బెటర్గా మనకి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. దాంట్లో డాల్బీ అటామస్ కూడా ఉంటుంది మనకు MI TV బాక్స్లో. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనం ఈ MI TV బాక్స్ అలాంటివి ఎక్స్ట్రా తీసుకొని కనెక్ట్ చేసుకోవడం వల్ల వస్తుంది. బట్ మనకు ఆల్రెడీ ఎక్స్టర్నల్గా ఇందులో ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్ వర్షన్ తీసుకుంటాం కదా, దానివల్ల మనకు పెద్దగా యూజ్ ఉండదు. అండ్ దాంట్లో యాప్స్ కానీ అండ్ దాంట్లో వర్షన్ ఓల్డ్ వర్షన్ అవ్వడం వల్ల యాప్ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు అందులో ప్లే చేసే యాప్స్ అన్ని మనకు కొన్నిసార్లు క్రాష్ అవుతున్నాయి. నేను ఒకసారి యూట్యూబ్ ప్లే చేసి చూశాను ప్రీవియస్ వర్షన్లో విజిటెక్ V6లో. అందులో ఏమైందంటే 2-3 టైమ్స్ మనకి యాప్ క్రాష్ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు నార్మల్గా యాప్ క్రాష్ అయినప్పుడు మనకు బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఓన్లీ ఆడియో వస్తుంది, బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. మనకు ఓల్డ్ వర్షన్ వల్ల అలా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను రెగ్యులర్గా Fire TV స్టిక్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ యూజ్ చేసి ప్లే చేయడానికి ట్రై చేయండి. ప్రొజెక్టర్స్ అనేది ఓన్లీ ప్రొజెక్షన్ చేయడానికి కాబట్టి నేను బేసిక్ వర్షన్ తీసుకొని సో ఇలా ఏదైనా Fire TV స్టిక్ ఏదైనా కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇదే బెస్ట్ సెటప్ అని ఒపీనియన్. ఇది మనకు టోటల్గా బాక్స్ కూడా చాలా హెవీగా వచ్చింది. మనం ఇంతకుముందు చూసిన ప్రొజెక్టర్ కంటే ఇది చాలా పెద్దగా ఉంది. బాక్స్ చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చింది, ఇంత హైట్ ఉంది అండ్ చాలా విడ్త్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ వెయిట్ కూడా బాక్స్ది కొంచెం నార్మల్ ప్రొజెక్టర్తో కంపేర్ చేసుకుంటే చాలా హెవీగా ఉంది ప్రొజెక్టర్ వెయిట్ కూడా. మనకు టోటల్గా బాక్స్ ఇలా ఉంది. సో ఫ్రంట్ సైడ్ ఇది అండ్ మనకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంది. Egate బ్రాండింగ్ ఇచ్చారు, Egate అని. అండ్ దాంతోపాటు ఇక్కడ సీల్ కూడా ఇచ్చారు. మీరు సీల్ లేకుండా ప్రొజెక్టర్ మాత్రం యాక్సెప్ట్ చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిన ప్రొజెక్టర్ కూడా కొన్నిసార్లు వస్తున్నాయి. సో ఇక్కడ మనకు టోటల్గా MRP ఇచ్చాడు. అండ్ నార్మల్గా మనకు 4K ఫార్మాట్స్ ఏమైనా ప్లే చేస్తే ఇది సపోర్ట్ చేస్తుంది. దాన్ని 1080p కన్వర్ట్ చేసి 1080pలో ప్లే చేస్తుంది అన్నట్టు. అది దీని స్పెషాలిటీ. అండ్ 1080pలో మనకు పర్ఫెక్ట్గా పిక్చర్ ప్లే చేస్తుంది. అండ్ 4500 లూమినస్ కదా, మనకు పిక్చర్ క్లారిటీ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. లైట్స్ వేసినప్పుడు కూడా మినిమం మనకు ప్రొజెక్టర్ మనకు స్క్రీన్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సో అది డిఫరెన్స్. లూమినస్ తక్కువ ఉంటే మనకు ప్రాపర్గా తెలియదు లైట్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు లూమినస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు లైట్స్ అన్నప్పుడు కూడా పిక్చర్ అనేది మనకు ప్రాపర్గా తెలుస్తుంది. సో అది డిఫరెన్స్. అండ్ ఇట్ సైడ్ మనకు స్కానింగ్ కోడ్ ఇచ్చారు. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఎక్కడ మెయింటైన్ చేయలేదు బాక్స్ పైన. టోటల్గా మనకి ఈజీగా క్యారీ చేయడానికి ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేసి ప్రొజెక్టర్ ఎలా ఉందో చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఇందులో 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి సపరేట్గా బ్లాక్ బాక్స్ వచ్చింది, ఇందులో మనకు యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు టోటల్గా ప్రొజెక్టర్ ఇచ్చారు. సో ఇది మనకు కొంచెం హెవీ ఉంది లిఫ్ట్ చేయడానికి. సో 2 హ్యాండ్స్ పక్కా యూజ్ చేయాల్సిందే. సో ఇది పక్కన పెట్టేద్దాం మనం. మనకు థర్మోకోల్ షీట్స్ ఇచ్చి పెట్టారు. సో సేఫ్గా ఉంది మన ప్రొజెక్టర్. ఫస్ట్ మనం ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో మనకు సేమ్ మనకు ప్రొజెక్టర్కి మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ రిమోట్ ఇచ్చారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ దాంతోపాటు AV కేబుల్, సో మనకు సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ డైరెక్ట్ ఆడియో వీడియో కేబుల్స్, మనకు CD ప్లేయర్ కానీ ఏదైనా సెటప్ బాక్స్ కనెక్టివిటీలో కూడా ఇది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు డైరెక్ట్గా VGA కేబుల్ ఉన్నట్టు మనకు డైరెక్ట్గా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ డైరెక్ట్గా త్రూ VGA కేబుల్ కనెక్ట్ చేయడానికి వీళ్ళు ఇందులోనే ఇంక్లూడింగ్గా VGA కేబుల్ ఇచ్చారు. నార్మల్గా మన ఓల్డ్ మోడల్స్లో అవి తక్కువ బడ్జెట్ కాబట్టి అందులో ఈ కేబుల్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో దాంతోపాటు ఇందులో మనకి ఎక్స్ట్రాగా HDMI కేబుల్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ప్రీవియస్ ప్రొజెక్టర్లో ఈ కేబుల్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. అండ్ దాంతోపాటు ఇంకొక
కేబుల్ ఉంది. ఇది టోటల్గా మనకు పవర్ సప్లై కేబుల్. ప్రొజెక్టర్ పెద్దగా ఉంది కాబట్టి దానికి కెపాసిటీ వైజ్ ప్రొజెక్టర్ పవర్ సప్లై కూడా పెద్దగా ఇచ్చారు. అండ్ కేబుల్ కూడా మనకు సిస్టమ్కి CPU కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ప్రొజెక్టర్ కేబుల్ ఇచ్చారు. సో పవర్ సప్లై కోసం కేబుల్ కూడా పెద్దగా ఉంది. అండ్ దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు ఈగేట్ది. ఈసారి క్లీనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు. మనకు టోటల్గా మన ల్యాంప్ని క్లీన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యూజ్ ఇచ్చారు. సో ఈ ఫ్యూజ్ ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. సో మేబీ ప్రొజెక్టర్లో ఇన్సైడ్ ఎక్కడైనా యూజ్ అవుతుందో తెలీదు. బట్ బాక్స్లో అయితే మనకు ఈ ఫ్యూజ్ అయితే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. టోటల్గా మనకు వచ్చిన యాక్సెసరీస్ అయితే ఇవే. మనం ప్రొజెక్టర్ని అయితే చూద్దాం ఫస్ట్ ఎలా ఉందో. ఇవి పక్కన పెట్టేసి సో ప్రాపర్గా ప్యాకింగ్ అయితే బాగుంది. సో సేఫ్టీ వైజ్గా ప్యాకేజ్ సీల్ వచ్చింది. సో సింగిల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేయడానికి కొంచెం హెవీనే ఉంది. సో ఇది మనకు టోటల్గా ప్రొజెక్టర్ Egate P531 కొంచెం హెవీ ఉంది అండ్ చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది ప్రొజెక్టర్. ఒకసారి దీన్ని కంప్లీట్ ఓవర్వ్యూ చూపిస్తాను. టోటల్గా మనకు బాక్స్లో వచ్చిన థింగ్స్ అయితే ఇవే. సో ఇవి టోటల్గా మనకు వచ్చినవి. సో కేబుల్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ చూపించాను. ఇది క్లాత్ ఆల్రెడీ చెప్పాను మీకు. మన రిమోట్ చూద్దాం ఎలా ఉందో. సో ప్రీమియం మోడల్ చెప్పినట్టుగానే ప్రీమియంగా ఉంది రిమోట్. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు IR సెన్సార్ ఇచ్చారు. అండ్ చాలా ఫినిష్ మాత్రం చాలా బాగుంది. గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. చూడడానికి చాలా సూపర్గా అండ్ సాఫ్టీగా ఉంది. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకు క్యాప్ ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తే క్యాప్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు మంచి గోల్డెన్ కలర్ ఇచ్చారు. సో చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ మనకు పెన్సిల్ బ్యాటరీస్ AAA బ్యాటరీస్ యూజ్ చేయాలి. సో దట్స్ ఇట్. క్యాప్ ఇలా సింపుల్గా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు మ్యూట్ బటన్ ఇచ్చారు. ప్రీవియస్ మోడల్స్ అయితే మనకు మ్యూట్ బటన్ లేదు. అండ్ దాంతోపాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్ ఇచ్చారు. ప్లే అండ్ పాస్ బటన్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు టోటల్గా మనకు లెఫ్ట్ అండ్ రైట్ అప్ అండ్ డౌన్ ఓకే చేయడానికి మెయిన్ బటన్ కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకు డైరెక్ట్గా మెనూ అండ్ దాంతోపాటు సోర్స్ మనం HDMI నుంచి సోర్స్ చేంజ్ చేయడానికి, AV నుంచి సోర్స్ చేంజ్ చేయడానికి, USB నుంచి సోర్స్ చేంజ్ చేయడానికి అండ్ బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. ఈ ప్యానల్ ఉందో సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ప్రొజెక్టర్ పైన ఉన్న బటన్స్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ అయినప్పుడు లైట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు లెఫ్ట్ అండ్ రైట్ అప్ అండ్ డౌన్, దాంతోపాటు ఓకే మెనూ సోర్స్ టోటల్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ ఏమైనా ఇష్యూ అయితే. ప్రొజెక్టర్ ఎలా ఉందో చూద్దాం ఎవ్రీథింగ్. ప్రొజెక్టర్ అయితే మనకు చాలా హెవీగా ఉంది. నా సింగిల్ హ్యాండ్లో అయితే చాలా వెయిట్ అనిపిస్తుంది. సో ఫ్రంట్ మనకు చూడడానికి సో ఇలా ఉంది. చాలా ప్రీమియంగా ఉంది. మంచి హెవీ గేజ్ ప్లాస్టిక్తోని ప్రీమియం ప్లాస్టిక్తోని బిల్డ్ చేశారు. అండ్ చాలా హెవీగా ఉంది. చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ చూసారనుకోండి. సో LED ప్రొజెక్టర్ E13191 అని ఉంది Egate. అండ్ దాంతోపాటు దాని సపోర్ట్ నెంబర్ ఇచ్చారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మనము డైరెక్ట్గా ఈ సపోర్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. సర్టిఫికేషన్ లాగా మార్క్ ఇచ్చారు. సో Egate వాళ్ళ స్టిక్కరింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఇది జస్ట్ మనం హైట్ అడ్జస్ట్మెంట్ కోసం మన ప్రొజెక్టర్ని ఫోకస్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి, ల్యాంప్ని కరెక్ట్గా ఫోకస్గా పెట్టుకోవడానికి, పిక్చర్ని ప్రాపర్గా సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా హైట్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. సో ఇది మనం పెట్టినప్పుడు ఏదైనా టేబుల్ మీద పెట్టినప్పుడు ఇలా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రంట్ ఇలా కొంచెం మనకు క్రాస్గా వస్తుంది హైట్ పెరిగి. సో అప్పుడు మనకు ప్రాపర్గా స్క్రీన్ అయితే మంచిగా సెట్ అవుతుంది. దానికోసం యూజ్ అవుతుంది. బట్ ఇది మాత్రం చాలా సన్నగా ఉంది. ప్రీవియస్ ప్రొజెక్టర్లో చాలా లావు ఉండేది. దీన్ని ట్రైపాడ్కి మాత్రం ఫిక్స్ చేయలేము. సో చాలా సన్నగా ఉంది. ఇక్కడ మనకు హోల్ కూడా చాలా సన్నగా ఉంది. సో ట్రైపాడ్కి ఫిక్స్ చేయడానికి మాత్రం కుదరదు. దాంతోపాటు మనకి ఇక్కడ రబ్బర్ గ్రిప్స్ ఇచ్చారు. కింద పెట్టినప్పుడు ప్రాపర్గా గ్రిప్పింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు స్పీకర్ ఇచ్చారు. నార్మల్గా ఫ్రంట్ ఉంటుంది మిగతా ప్రొజెక్టర్లకి, దీనికి మాత్రం సైడ్కి ఇచ్చారు. మంచి రబ్బర్ క్యాప్ ఇచ్చారు కంప్లీట్గా. సో ప్రీమియంగా ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడ మనకు AV పోర్ట్ ఉంది అండ్ ఆడియో అవుట్పుట్ ఉంది. అండ్ దాంతోపాటు డైరెక్ట్గా PCRGB అంటే డైరెక్ట్గా VGA కేబుల్ కనెక్ట్ చేసి మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా యూజ్ చేయనప్పుడు ఇది క్లోజ్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ మాత్రం నాకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వస్తే సో ఇక్కడ మనకు IR బ్లాస్ట్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు 2 USB పోర్ట్స్ ఇచ్చారు, 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఫ్యూజ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న ఫ్యూజ్ ఏమైనా వెళ్ళిపోతే సో మనకి ఎక్స్ట్రా ఒక ఫ్యూజ్ కూడా ఇచ్చారు. ఆ ఫ్యూజ్ యూజ్ చేయొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ పవర్ సప్లై కేబుల్ డైరెక్ట్గా మనకు PCకి ఎలా కనెక్ట్ చేస్తామో అలా ఉంది. సేమ్ పోర్ట్ ఇది. సో ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ స్విచ్, పవర్ కిల్ స్విచ్ అన్నట్టు ఇది. సో నార్మల్గా ఇది ఆఫ్ ఉంటే మనకు అసలు అట్లీస్ట్ ఇక్కడ రెడ్ లైట్ కూడా రాదన్నట్టు. సో ప్రీవియస్ మోడల్లో డైరెక్ట్గా మనం ప్లగ్ ఇన్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ రెడ్ లైట్ వచ్చేది. బట్ దీంట్లో అలా కాదు. ఈ స్విచ్ ఆన్ ఉంటేనే ఇక్కడికి మనకు పవర్ రెడ్ లైట్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఆన్ చేస్తే అప్పుడు మనకు ఆన్ అవుతుంది. సో అది రెగ్యులర్ మోడల్కి దీనికి డిఫరెన్స్.
పవర్ కిల్ స్విచ్ కూడా ఇచ్చారు స్పెసిఫిక్గా. సో ఇది మనకు బ్యాక్ సైడ్ ఎవ్రీథింగ్. టోటల్ ప్యానెల్ అయితే పోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని పోర్ట్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ మాత్రం మనకి ఏ పోర్ట్స్ లేవు. సో ఇట్లా టోటల్గా మనకు హీట్ బయటికి పోవడానికి టోటల్గా హోల్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మాత్రం టోటల్గా హీట్ అవుట్ బయటికి వెళ్తుంది. అండ్ ఫ్రంట్ మాత్రం మనకు టోటల్ హీట్ బయటికి వెళ్ళడానికి విండ్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు లెన్స్ ఇచ్చారు. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో క్యాప్ ఓపెన్ చేస్తే మనకు లెన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి దీనివి. సో ప్రీవియస్ బార్తో కంపేర్ చేసుకుంటే క్యాప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, ట్రాన్స్పరెంట్ ఇచ్చారు ఈసారి. సో ఇది పక్కన పెట్టేస్తే అండ్ మనకు ఇక్కడ ప్రీవియస్ మోడల్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫోకస్ కరెక్షన్, కీ స్టోన్ కరెక్షన్ అనేది లేదు. సో అది డిఫరెన్స్ అన్నట్టు. అండ్ దాంతోపాటు జస్ట్ ఇది మనం ఇలా తిప్పితే ఫోకస్ అనేది మనకి సేమ్ కెమెరా లెన్స్ని ఎలా కరెక్ట్ చేస్తామో అలానే ఇచ్చారు. సో ఈ ఆప్షన్ మాత్రం నాకు ఇంకా ప్రీమియంగా అనిపించింది. సో ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే సేమ్ మనం కెమెరాని ఎలా ఆపరేట్ చేస్తామో మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కోసం దాంతోపాటు ఫోకస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ లెన్స్ని అడ్జస్ట్ చేసి ఆటోమేటిక్గా మనకు ఫోకస్ అనేది సెట్ అవుతుంది. దాంతోపాటు కీ స్టోన్ అనేది ఇందులో మనకు సపరేట్గా మాన్యువల్గా ఆప్షన్ ఇవ్వలేదు. టోటల్గా మనం డిజిటల్గానే సెట్ చేసుకోవాలి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ కీ స్టోన్ ఆప్షన్స్ అనేవి. సో టోటల్గా ఇది మనకు మన ఈగేట్ ప్రొజెక్టర్ యొక్క ఓవర్వ్యూ. సో ఒకసారి మనం ప్రొజెక్టర్ని ఆన్ చేసి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, టోటల్గా మనకు ఎంత క్లారిటీతో పిక్చర్ ప్రొజెక్ట్ చేస్తుందో చూద్దాం. ప్రొజెక్టర్కి నేను అక్కడ నుంచి పవర్ సప్లై ఇచ్చాను. సో ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ మనకు పోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు స్విచ్ ఇచ్చారు. సో మెయిన్గా మనం స్విచ్ ఆన్ చేస్తేనే మనకి ఇందుకు పవర్ సప్లై వస్తుంది. సో ఇక్కడ మనకి రెడ్ లైట్ వస్తుంది స్విచ్ ఆన్ చేశాక. సో ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేస్తే అప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది. సో గ్రీన్ లైట్ వస్తే అప్పుడు మనకు ప్రొజెక్టర్ ఆన్ అయినట్టు. సో అప్పుడు మనం లెన్స్ క్యాప్ని తీద్దాం. లెన్స్ క్యాప్ తీస్తే సో ఎగ్జాక్ట్గా మనకు ప్రొజెక్టర్ ఆన్ అవ్వగానే మనకి ఈగేట్ అనే బ్రాండింగ్ వస్తుంది ఇలా. సో ఇది మనకి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు. మనకి లైట్స్ ఆన్ ఉన్నప్పుడు కూడా పిక్చర్ అనేది ఇంత బ్రైట్గా ఉంది, ఎందుకంటే ఇందులో మనకు 4500 లూమినస్ ల్యాంప్ ఉంది కాబట్టి దాని కింద ఎగ్జాక్ట్గా మనకు ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఆయన కూడా మనకు ప్రాపర్ బ్రైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే లూమినస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేశాను, చూసారు కదా ఎంత బ్రైట్గా అండ్ ఎంత క్లారిటీగా ఉందో పిక్చర్ మనకు. అండ్ ఎవ్రీథింగ్ మనకు ప్రాపర్ పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో, ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇవే మనకు టోటల్ సెట్టింగ్స్ అన్నట్టు. సో ఇది బేసిక్ వర్షన్ కాబట్టి నో డివైస్ అని ఉంది అండ్ HDMI 1, HDMI 2, AV, PCRGB అండ్ సెట్టింగ్స్, దాంతోపాటు మూవీ అండ్ మ్యూజిక్, ఫోటో, టెక్స్ట్, ఇవి టోటల్గా మనకు ఇందులో ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు నేను MIT ఈ బాక్స్ని కనెక్ట్ చేశాను. ఇది బేసిక్ ప్రొజెక్టర్ కాబట్టి. సో ఈ ప్రొజెక్టర్ నుంచి HDMI కేబుల్ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ చేశాను HDMI 1లో. ఇప్పుడు నేను సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు సోర్స్ ఉంది కదా, సోర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మన డైరెక్ట్ HDMI ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో HDMI 1, HDMI 2. సో HDMI 1 మీద క్లిక్ చేశాను. సో HDMI 1 మీద క్లిక్ చేయగానే మన ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ అయింది కదా MIది. సో డైరెక్ట్గా ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో ఇది మనకు MIT బాక్స్ రిమోట్. ఇది 1080p నేటివ్లో ప్లే చేస్తుంది డైరెక్ట్గా మనకు. సో సౌండ్ కూడా మనకి ఇంటర్నల్ స్పీకర్ నుంచే వస్తుంది. తమిళనాడే కదా, తమిళన్స్ అంటే తమిళనాడులోనే ఉంటారా? వాళ్ళని మనం తరవాలన్నా వాళ్ళని ఇప్పుడే వేసేసినాడా. ఇందులో మనకు డిజిటల్ కీ స్టోన్ కరెక్షన్ ఉంటుంది. డిజిటల్ కీ స్టోన్ కరెక్షన్ ఎలా అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. కీ స్టోన్ కరెక్షన్ ఎక్స్ జూమ్ అండ్ వై జూమ్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. కీ స్టోన్ కనెక్షన్ అనేది మనకు డిజిటల్గా ఇచ్చారు ఇందులో. సో కీ స్టోన్ కరెక్షన్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే అక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సో దాన్ని రిమోట్ యూజ్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా కీ స్టోన్ కరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది మనకు. సో నార్మల్గా ప్రీవియస్ మోడల్స్లో మనకు ఇది డిజిటల్ కరెక్షన్ లేదు. సో మాన్యువల్గా మనం చేసుకోవాలి. దీంట్లో మాత్రం డిజిటల్గా చేసుకోవచ్చు. స్టేట్ ప్లేయర్ లిస్ట్లో వెళ్తే ఎక్కడ దొరుకుతాడండి. సో ఇప్పుడు మనం ప్రొజెక్టర్ ఆడియో అవుట్పుట్కి మనం బ్లూటూత్ స్పీకర్ని కనెక్ట్ చేసి ఆక్స్ జాక్ ద్వారా సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు ఆడియో అవుట్పుట్కి నేను బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేశాను ఆక్స్ యూజ్ చేసి. సో ఇది బ్లూటూత్ స్పీకర్. ఇప్పుడు దీంతో సౌండ్ క్వాలిటీ మనకు ఎలా వస్తుందో చూద్దాం. ప్రొజెక్టర్ నుంచి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తే సింహం అక్కడుంది. ఎంత వైలెంట్ గా ఉన్నారు. Die hard fans. త్వరలో విశాఖపట్నం నుంచి పాలన, కేసులతో సంబంధం లేదన్న విజయసాయి.
टैलेंट वो होता है जो भरे मैदान के बाहर सिक्सर मार सके. ఫ్రెండ్స్ మనకి ఈగేట్ P531 ప్రొజెక్టర్ యొక్క రివ్యూ. సో ఈ వీడియోలో మనకు నార్మల్ ప్రొజెక్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ P531లో డిఫరెన్సెస్ ఏంటంటే మేజర్గా 4500 లూమినెస్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు నార్మల్గా మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చూసిన పిక్చర్ క్లారిటీ అదంతా చాలా బ్రైట్గా ఉంది. నార్మల్ లైట్ ఉన్నప్పుడు కూడా మనకు చాలా బ్రైట్గా వస్తుంది. అది మనకు రెగ్యులర్గా కనిపించిన డిఫరెన్స్. అండ్ దాంతోపాటు ఇందులో నుంచి మనకు అవుట్పుట్ నుంచి ఆడియో జాక్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది చాలా హ్యూజ్గా ఉంది అండ్ చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇంటర్నల్గా ఉన్న స్పీకర్ నుంచి సౌండ్ కూడా అండ్ చాలా బాగుంది. సో అది నాకు నేను నోటీస్ చేసింది మన ప్రీవియస్ ప్రాజెక్ట్తో కంపేర్ చేస్తే. అండ్ దాంతోపాటు ఇది మనకు చాలా ప్రీమియంగా ఉంది. అండ్ దాంతోపాటు లెన్స్ కూడా మనకు కొంచెం చూడడానికి చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ పిక్చర్ క్లారిటీ అయితే చాలా బ్రైట్గా ఉంది. అండ్ 240 ఇంచెస్ అనేది ఇందులో మనకు మేజర్గా చెప్పుకోవాల్సిన విషయం అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రొజెక్టర్ యొక్క వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ అగైన్ మై నెక్స్ట్ వ్లాగ్.